నౌకలపై అటాక్ చేస్తోంది. ఈ రోజు జరిగినటువంటి దాడిలో ఒక భారతీయ యువకుడు చనిపోయాడు, 6గురికి చాలా తీవ్రంగా కూడా గాయాలయ్యాయి. వాళ్ళందరూ కూడా భారతీయ సిటిజన్షిప్ ఉన్నవాళ్ళు. సో ఇప్పుడు ఈ పరిణామాల మధ్యలో నుంచి రష్యా తమ దేశం నుంచి ఒక విమానాన్ని ఇరాన్కి పంపడమే ఇప్పుడు చర్చ జరుగుతోంది. అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగినటువంటి విమానం ఇది. శత్రువుల దాడుల ముప్పుని సురక్షితంగా పనిచేసేటువంటి సామర్థ్యం ఉన్న విమానం ఇది. ఇది అమెరికాకి పరోక్షంగా వార్నింగ్ ఇవ్వడమే అంటున్నారు అంతర్జాతీయ అనలిస్టులు. ఇరాన్కి మిలిటరీ టెక్నికల్ సహకారం, ఇంటెలిజెన్స్ షేరింగ్, ఈ యుద్ధంలో రష్యా జోక్యం పైన మొదలైనటువంటి ఆందోళన మరింతగా రేకెత్తిందని చెప్పాలి. సో యుద్ధం మరింతగా తీవ్రమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో జనరల్గా యుద్ధం మొదలైన నాటి నుంచి కూడా నిజంగా ఇరాన్ ఇండివిజువల్గా ఈ దేశాలన్నింటినీ ఢీకొట్టగలిగిందా, ఈ దేశాలన్నింటినీ కూడా సమర్థవంతంగా తిప్పికొట్టగలిగిందా అంటే వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ ఎనీ నేషన్ ఇరాన్ ఇది చేసి ఉండకపోవచ్చు. ఏ దేశం యొక్క సపోర్ట్ లేకుండా ఇరాన్ సొంతగా ఇది చేయడంలో అంతటి సామర్థ్యం కలిగిందా అంటే ఇట్స్ మేబీ నో. ఎందుకంటే అది అంతటి స్థాయిలో అమెరికాని ఢీకొట్టడం అంటే, ఇజ్రాయెల్ ఢీకొట్టడం అంటే చిన్న పన. ఇదొకటే కాదు, గల్ఫ్ దేశాల్లో కూడా ఆందోళన రేకెత్తించే విధంగా గ్యాస్ స్టేషన్లు, రిఫైనరీ స్టేషన్లు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్పోర్ట్లు, ఎయిర్ బేసెస్, మిలిటరీ క్యాంప్స్ ఇవన్నీ కూడా కిల్ చేస్తోంది ఇరాన్. అంటే నాట్ ఏ సింగిల్ నేషన్ కెన్ డూ దిస్ టైప్ ఆఫ్ వార్. కేవలం ఒక దేశం ఇన్ని రకాలుగా యుద్ధాన్ని చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. సో అందుకే ఇప్పుడు ఇరాన్ రష్యా సహకారం తీసుకుందనేటువంటి అమెరికా అనుమానాలు కూడా కొంచెం కొంచెంగా అప్పుడప్పుడు బయటపడుతూ వచ్చాయి. సో ఇరాన్కి అమెరికా ఏ రకంగా అయితే దాడి చేసి తిప్పికొట్టాలనుకుంటుందో, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అమెరికాని ఇప్పుడు రష్యా కూడా ఒక రకంగా శత్రువుగా భావిస్తోంది. బికాస్ రష్యా ఉక్రెయిన్ వార్లో ఉక్రెయిన్కి అమెరికా సహకరించింది. అమెరికా యుక్రెయిన్కి సహకరించి రష్యాపై అటాక్కి చాలా అద్భుతమైనటువంటి ఫైనాన్షియల్ అండ్ వెపన్స్ సపోర్ట్ కూడా ఇచ్చింది. ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. డైరెక్ట్గా బహిరంగంగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ని డొనాల్డ్ ట్రంప్ పిచ్చివాడు అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. హీఈస్ జస్ట్ ఏ క్రేజీ మ్యాన్ అంటూ కూడా సంబోధించారు. అంటే అంత ఓపెన్ స్టేట్మెంట్ తర్వాత రష్యా అవకాశం దొరికినప్పుడు ఇరాన్ని సపోర్ట్ చేసి అమెరికాని ఢీకొట్టదనడానికి గ్యారంటీ ఏంటి? సో అదే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగానే చాలా ముమ్మరంగా ఇరాన్ డైరెక్ట్గా కొన్ని వెపన్స్ అందించే ప్రయత్నం చేసింది త్రూ ఎయిర్వేస్, అంటే గగనతలాన్ని ఉపయోగించి కొన్ని వెపన్స్ అందించే ప్రయత్నం చేసింది. అదొక్కటితో ఆగకుండా ఇఫ్ ఎట్ ఆల్ మీ చేతిలో స్మార్ట్ ఫోన్ కనుక ఉండుంటే ఓపెన్ యువర్ స్మార్ట్ ఫోన్స్ అండ్ మీరు ఇరాన్ అండ్ రష్యా మ్యాప్ ఓపెన్ చేయండి, వరల్డ్ మ్యాప్ ఓపెన్ చేయండి. ఇరాన్ పైనే మీరు చూడొచ్చు అజర్బైజాన్ అండ్ తుర్మెనిస్తాన్. దీని పక్కనే క్యాస్పియన్ సీ అని ఉంటుంది. సో ఈ క్యాస్పియన్ సీ ద్వారా కూడా ఇరాన్ కొంత ఆయుధ సామాగ్రిని అందిపుచ్చుకోగలిగింది రష్యా నుంచి వచ్చినటువంటి. అంటే ఈ ఇది పూర్తిగా సీ అని చెప్పలేం, అదొక సముద్ర మార్గం అని చెప్పలేం, అదంతా ఒక చిన్న కుంట. సో అదొక చిన్న సరస్సు లాంటిది. ఆ సరస్సు లాంటిది చాలా పెద్ద 4-5 దేశాల మధ్యలో ఉంది. కాబట్టి ఆ 4-5 దేశాల మధ్యటువంటి ఈ సరస్సును ఉపయోగించి ఇరాన్ కొన్ని వెపన్స్ని ఇంపోర్ట్ చేసుకోగలిగింది. సో మీరు విజువల్లో చూడొచ్చు, జూలై 13, 2026. సో జూలై 13, 2026 నిన్న మాస్కో నుంచి టెహరాన్కి ఓ విమానం వచ్చింది. ఆ లైన్ మీరు చూస్తున్నారు, ఒకసారి పీసీఆర్ హోల్డ్ చేయండి. సో జూలై 13, 2026 హోల్డ్ ఆన్. సో వన్స్ అగైన్ పైన టాప్ చూపించండి దాంట్లో. సో ఆ పోస్ట్లో టాప్ చూపించండి, అక్కడ విమానం పేరు ఉంటుంది. సో ఆ విమానం పేరు ఏమని ఉంది చూడండి, ద టుప్లెప్. సో TU-2174 ఇది ఆ విమానం. ఆ విమానం ఎక్కడి నుంచి వచ్చింది? మాస్కో నుంచి టెహరాన్కి. సో అక్కడ ఎగ్జాక్ట్గా అక్కడ ఫ్లైట్ సింబల్ ఎల్లో కలర్ చూడండి, అది క్యాస్పియన్ సీ. డైరెక్ట్గా సముద్ర మార్గం వెంట రష్యాకి ఇరాన్కి మధ్య రాకపోకలు సాగించడం కోసం ఉపయోగించింది ఇదే క్యాస్పియన్ సీ. అట్ ద సేమ్ టైం ఇప్పుడు గగనతలం ఏరోప్లేన్ ద్వారా కూడా తమకున్నటువంటి సామర్థ్యాన్ని మాస్కో ఇరాన్కి అందజేస్తోంది. ఎగ్జాక్ట్ ఆ విజువల్ చూస్తున్నారు, రష్యా డూమ్స్డే ప్లేన్ ల్యాండ్స్ ఇన్ ఇరాన్. ఇది ఆ పోస్ట్ రైట్. సో మాస్కో నుంచి టెహరాన్కి ఒక విమానం వచ్చింది, TU-214PU. ఇది ఆ ఎయిర్క్రాఫ్ట్ నెంబర్, ద టుప్లో TU-214PU, an aircraft that can serve as a survivable airborne command and control center landed in Tehran. సో రష్యా మరింతగా ఇరాన్కి సహాయ సహకారాలు అందిస్తోంది. ఇరాన్ కూడా ఈ యుద్ధంలో చాలా తీవ్రంగా నష్టపోయింది. ప్రతి సందర్భంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోల్పోవడం కానీ, మిలిటరీ క్యాంప్స్ కానీ, ఇంకా చాలా కీలకమైనటువంటి స్థావరాలని ఇరాన్ కోల్పోతూ వచ్చింది. ఇరాన్ పైన అమెరికా దాడి చేసినప్పుడల్లా చాలా బిగ్గెస్ట్ బ్లాస్ట్లు అవన్నీ కూడా ఇలా జరుగుతూ వచ్చాయి.
ఇదే తరుణంలో ఇరాన్ కూడా చాలా తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇరాన్ పైన మళ్ళీ అమెరికానో ఇజ్రాయెల్లో కనుక యుఏఈ కూడా చెప్తోంది వి విల్ అటాక్ ఆన్ ఇరాన్ అని. నిన్న ఏదైతే నౌకల్ని నేషనల్ షిప్స్ని ఇరాన్ పేల్చేసిందో దానికి ప్రతీకారంగా యుఏఈ కూడా మాట్లాడుతూ వి విల్ సూన్ అటాక్ ఆన్ ఇరాన్, ఇది వాళ్ళ స్టేట్మెంట్. సో నిజంగానే యుఏఈ, సౌదీ, అమెరికా, ఇజ్రాయెల్ ఈ దేశాలు కూడా ఇప్పటివరకు కేవలం సెల్ఫ్ డిఫెన్స్ అంటే మాపై అటాక్ జరుగుతుంటే తిప్పి కొడతామన్న రకంగా మాత్రమే ఉండిపోయాయి. డైరెక్ట్గా వాళ్ళ ఆర్మీని రంగంలోకి దించలేదు. అమెరికాకు సహాయం చేస్తున్నాయి మహా అయితే ఇజ్రాయెల్కి సహాయం చేస్తూ వచ్చాయి, కానీ డైరెక్ట్గా వార్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటే వార్లోకి డైరెక్ట్గా కనుక ఈ దేశాలు కూడా ఎంట్రీ ఇస్తే డెఫినెట్గా ఇరాన్ ఒక భయంకరమైనటువంటి యుద్ధాన్ని చవిచూడాల్సి వస్తుంది. కాబట్టి ఇరాన్ సిద్ధమవుతోంది, రష్యా నుంచి సహాయ సహకారాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఒక యుగాంతం విమానం, దాని పేరే యుగాంత విమానం అంటుంటారంట. సో డూమ్స్ డే ప్లేన్, ఈ డూమ్స్ డే ప్లేన్ అక్కడ టెహరాన్లో ల్యాండ్ అయినప్పుడే యుద్ధాన్ని మరింతగా రేకెత్తించబోతున్న సమయంలో ఉపయోగించడం కోసం ఇరాన్ తమ బలాన్ని సమకూర్చుకుంటుంది అనే రకంగానే అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు టెహరాన్కి రష్యా విమానాన్ని వెళ్ళిందనంటే దీనిపై చర్చ జరుగుతున్న సమయంలో చర్చ పెద్దగా అంటే దాంట్లో ఎటువంటి వెపన్స్ వచ్చాయి, ఏ రకమైన సహాయ సహకారం రష్యా ఇస్తుందనే దాని మీద చర్చ. కానీ రష్యా ఇరాన్కి సహాయం అందించడానికి సిద్ధమైందనేది మాత్రం దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. కేవలం ఏ వెపన్స్ వచ్చా, ఏ రకమైన సహాయం అందిస్తోంది అనేది మాత్రమే ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అంతేగాని వెపన్స్లో ఎందుకు వచ్చింది, ఏ రకంగా వచ్చింది అని కూడా మేబీ దాట్స్ నాట్ ఎ బిగ్గెస్ట్ టాపిక్. సో ప్రజెంట్ ఇప్పుడు రష్యా నుంచి వచ్చినటువంటి ఇరాన్ ఏ యుద్ధ నౌకల్ని, ఏ రకమైనటువంటి యుద్ధ సామాగ్రిని ఇరాన్కి అందించింది, ఎటువంటి సహకారం అందించింది, కేవలం వెపన్స్ వరకే పరిమితం అవుతుందా, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుందా, ఎటువంటి అసిస్టెన్స్తో ఇరాన్కి రష్యా సహకరిస్తోంది. పుతిన్ అలీ ఖమేనీ మరణం తర్వాత కూడా కొంత ఇరాన్కి అన్ని రకాల సహాయ సహకారం అందించడంతో పాటుగా ఇజ్రాయెల్ కూడా హెచ్చరించారు ఒకనొక సిచ్యువేషన్లో యుద్ధాన్ని ఆపడానికి కూడా ఒక ఇనిషియేటివ్ స్టెప్ తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. కానీ అమెరికా ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిపోయి యుద్ధాన్ని మరింతగా రెట్టింపు చేసిందో పుతిన్ కూడా విడుదలుచుకోలేదు. ఇక ఎలాగైనా సరే ఇరాన్ పోరాడుతానంటోంది, ఎస్ నా వంతుగా నేను సహాయం చేస్తాను ఇరాన్కి అనే రకంగానే ఫిక్స్ అయిపోయారు. చైనా సహాయం అంతోంది, రష్యా సహాయం అంతోంది. సో ఈ రకమైనటువంటి సహాయ సహకారం తీసుకొని ఇరాన్ అటు ఇజ్రాయెల్ కానీ అమెరికాని తిప్పుకొట్టడంతో పాటు గల్ఫ్ కంట్రీస్ని అతలాకుతలం చేస్తోంది. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ విమానం, ఈ డూమ్ డే ప్లేన్, సో యుగాంత విమానం ద్వారా ఎటువంటి యుద్ధ సామాగ్రి అందుకుంది ఇరాన్ బలం ఈ రష్యా విమానంతో ఇంకా ఎంత మేరకు పెరిగింది, ఏ రకమైనటువంటి సహాయ సహకారం అందుకొని ఇరాన్ మళ్ళీ యుద్ధ క్షేత్రంలోకి దిగబోతోంది, యుద్ధం ఏ రకంగా మారబోతుంది తలుచుకుంటేనే కొంత ఆందోళన కలిగిస్తోంది. ఏదేం జరిగినా మళ్ళీ ఈరోజు కొన్ని షిప్స్ పేలాయలేరో, మళ్ళీ క్రూడ్ ఆయిల్ ధరలు అమాంతంగా పెరిగిపోయాయి, మళ్ళీ ఎప్పట్లాగే సమస్య ముద్రబోతోంది. ఈ యుద్ధానికి ఇప్పుడు శాశ్వత పరిష్కారమేమో కానీ రోజు రోజుకి తీవ్రతరం మాత్రం అవుతూనే ఉంది. సో ఇరాన్ ఇప్పుడు ఎటువంటి స్కెచ్తో ముందుకు వెళ్తుంది, ఏ రకంగా గల్ఫ్ కంట్రీస్ని కానీ, యెమెన్పై అటాక్ చేసిన సౌదీని కానీ, యుఏఈ దేశాన్ని కానీ, బహ్రెయిన్, బనామా, ఖతార్, కువైట్ ఈ ప్రాంతాలపై అటాక్ చేయబోతోంది. అమెరికా వార్షిప్స్ మళ్ళీ ఎక్కడి వరకు బయలుదేరబోతున్నా, ఎప్పుడు బయలుదేరబోతున్నా చూడాల్సిన అవసరం అయితే ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇరాన్ మాత్రం రష్యా సహాయంతో మరింతగా బలాన్ని చేకూర్చుకుంటోంది.